హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, శనగబ్యాళ్ళు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్, చిన్న గ్లాస్ వాటర్, కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. దీనిని 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ కర్రీ రోటీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, సరిపడా కారం వేసి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.